సిబిఎన్ గారి టైంలో ల్యాండ్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ 2014 to 19 టైంలో ల్యాండ్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ 51,000 crores మాత్రమే. కానీ జగన్ గారి టైంలో కోవిడ్ పెట్టుకొని మరీ ప్రొడక్షన్ కమెన్స్ అయినవి 70,000 crores. సిబిఎన్ గారి టైంలో 51,000 కోట్లు అయితే జగన్ గారి టైంలో 70,000 కోట్లు. ఇవంతా లార్జ్ ఇండస్ట్రీస్ సంబంధించిన డేటా. అండ్ టోటల్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అయిందో చూడండి. సిబిఎన్ గారి టైంలో 84,000 పీపుల్ కి జాబ్స్ క్రియేట్ అయితే ఇన్ లార్జ్ ఇండస్ట్రీస్, జగన్ గారి టైంలో 90,000 పీపుల్ కి జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఏది కోవిడ్ పెట్టుకొని మరి. ఇది నేను చెప్తున్న సోది కాదు, ఆర్టీఐ కి రెస్పాన్స్ గా ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ ఇచ్చిన రిప్లై. ఇది లార్జ్ ఇండస్ట్రీ స్టోరీ ఇలా ఉంటే ఎంఎస్ఎంఈస్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ పబ్లిష్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే డేటా ప్రకారం ఎంఎస్ఎంఈస్ లో ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యో తెలుసా? సిబిఎన్ గారి టైంలో 2014 to 19 8.7 lakhs 9 lakhs వేసుకోండి. ఎంఎస్ఎంఈస్ లో సిబిఎన్ గారి టైంలో 2014 to 19 క్రియేట్ అయిన జాబ్స్ 9 లక్షలు మాత్రమే. కానీ జగన్ గారి టైంలో క్రియేట్ అయింది 32 lakh జాబ్స్. ఎక్కడ 9 లక్షలు, ఎక్కడ 32 లక్షలు, అది కోవిడ్ పెట్టుకొని. ఇదంతా జగన్ గారు ఇచ్చిన డేటా కాదు, సిబిఎన్ గారి గవర్నమెంట్ పబ్లిష్ చేసిన డేటా. అండ్ ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఈ డేటా అంతా కూడా ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డేటా జగన్ గారు పవర్ లో ఉన్నప్పుడు మీలో ఎంత మందికి తెలుసో కామెంట్స్ కొద్దిగా మెన్షన్ చేయండి, నాకే తెలియదు. అండ్ సిబిఎన్ గారు ఇలాంటి పూర్ పర్ఫార్మెన్స్ పెట్టుకొని, ఇలాంటి చెత్త పర్ఫార్మెన్స్ పెట్టుకొని మీ టైంలో డెవలప్మెంట్ అని చెప్పుకుంటా ఎలా తిరుగుతున్నారు సార్? అసలు మీకు డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని చెప్పండి మొర్రో అని చెప్పేసి నేను అడిగేది ఇందుకే. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ యూ డిడ్ బెటర్ దాన్ జగన్ గారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ సపోర్టింగ్ దట్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ లెఫ్ట్ డ్యూరింగ్ జగన్ గారు పీరియడ్ బికాస్ ఆఫ్ జగన్ గారు. ఎలా గెలిచేశారు సార్? ఓన్లీ ఫేక్ ప్రాపగండాస్ మీద. దిస్ షోస్ ద మైట్ ఆఫ్ యువర్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ సార్, ఆర్ ఆర్ ఇన్కేపబిలిటీ టు ఫైండ్ అవుట్ యువర్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. జగన్ గారు కాదు కదా, మోదీ గారినైనా యుఎస్ ప్రెసిడెంట్ అయినా పొలిటికల్ గా మీరు ఆంఫర్ట్ చేసేలా ఉంది సార్ మీ కెపాసిటీ. బాబోయ్, హౌ కెన్ ఎనీవన్ కంపీట్ విత్ యువర్ ఫేక్ న్యూస్ మీడియా జగర్నాట్స్? జగన్ గారు పాపం మీకు ఈ డేటా కూడా లేకపోతే మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. యాజ్ అన్ అపోజిషన్ మీరు చేసిన పనే మీకు శ్రీరామ రక్ష. మీరు చేసిన పని డేటాలో కనిపిస్తుంది కాబట్టి అదే మీకు శ్రీరామ రక్ష.